అయితే పని గట్టుకొని మహిళల సంరక్షణ అయితే చూడలేరు కదండీ! హ్మ్. ఇప్పుడు ఎంతో మంది చాలా మంది మహిళలొచ్చినప్పుడు, ఆ చాలా మంది మహిళల్ని ఎమ్మెల్యే గారు గాని, ఎమ్మెల్యే గారి పిఏ గాని, ఎమ్మెల్యే గారి పోలీస్ సెక్యూరిటీ గాని ఎంతమందిని కాపాడగలదు? అవన్నీ నేను అలా అసలు ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నాడన్న సంగతి నాకేం తెలుసు? చేసినంత మాత్రాన కూడా ఇన్ కేస్ అలాంటి ఒక పరిస్థితే వస్తే గనక, నేను డెఫినెట్‌గా ఎమ్మెల్యే గారికి గూడా సలహాలిస్తాను. అందులో డౌటే లేదు. కాదు మాధవీలత గారు ఎందుకంటే ఇప్పుడు నేనేం తప్పు ఆ! చెప్పలేదండి. నేను మహిళల సేఫ్టీ గురించి చెప్పాను. వాళ్ళు నన్ను దాన్ని బీజేపీ అన్నారు, సినిమా అన్నారు, క్యారెక్టర్ అన్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. మా మా తాడిపత్రి మహిళల్ని కించపరిచారన్నారు. అంటే రేపొద్దున తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎవరొచ్చినా గూడా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ కింద కన్సిడర్ చేయబడతారని ఆయన పెద్ద మనిషి చెప్తున్నట్లు అయితే గనక తాడిపత్రి నుంచి దయచేసి ఎవరు సినిమా ఇండస్ట్రీకి రావద్దు. ఎందుకంటే మీరు కూడా ప్రాస్టిట్యూట్స్‌గా కన్సిడర్ చేయబడతారు. ఇక రక్షణ, సంరక్షణ అన్నది ఎవరు చూడలేరండి. అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి వెనకాల ఎమ్మెల్యే గారు రారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నాకేం తెలుసండి. నాకేం సంబంధము. నేను మహిళల సేఫ్టీ చెప్పాను. ఇప్పటికి అదే మాట మీద స్టిక్ అయ్యి ఉన్నాను. ఆయన భాష అంత కుసంస్కారంగా ఉంటే, ఆయన సంస్కారం ఏంటన్నది ప్రజలు చూస్తున్నారు. ఇంతకాలం బతికారు. ఇంకెన్నాళ్ళు బతుకుతారండి. ఈ వయసులో గూడా ఏదో కృష్ణారామ అని మంచి మాటలు మాట్లాడకుండా, ఇలా నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవం అంత గొప్ప గౌరవం ఆయనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవీలత గారు 31 ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో జరిగినాయి. ఎందుకు పిన్ పాయింట్ మీకు తాడిపత్రే కనిపించింది? ఏమో అండి. నాకు నాకు ఈ పాయింట్, ఆ పాయింట్ అలా ఏముండదు. మాధవీలత అనే ఒక అమ్మాయికి ఒకటేదన్నా కనిపించిందనుకో, నేను సోషల్ మీడియా ఇలా చూస్తున్నప్పుడు, స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకేదన్నా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనుకో, నేను మాట్లాడేస్తుంటాను. దాని వెనక జెండాలు, ఎజెండాలు ఏమీ ఉండవు. నేను అనే ఒక అమ్మాయి మీరు ఇప్పుడు ఆ తాడిపత్రం ఎందుకు మాట్లాడానంటే, నేను ఒక 1000 వీడియోలు చేశాను డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు దాని గురించే ఎందుకు చేశారు అంటే, నాకు చేయాలనిపించింది నేను చేశాను. లేడీస్ పార్టీ అర్ధరాత్రి ఎగరాలి. ఇప్పుడు మీరే ప్లే చేశారు. అర్ధరాత్రి ఆడోళ్ళు స్వేచ్ఛగా ఎగరాలి, పార్టీలు చేసుకోవాలి, డీజేలు అయి దినాలి, ఈ దినాలు ఎగరాలి, స్వేచ్ఛ, స్వతంత్రం అని చెప్పాడు. మరి అదే స్వేచ్ఛ, స్వతంత్రాన్ని వాడుకొని నేను ఆడపిల్లలు మీరు సంరక్షణగా ఉండండంటే, నన్ను ఆడపిల్లగా కన్సిడరేషన్‌లోంచి తీసేసారండి ఆయన పెద్ద మనిషి. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఆయనే జెప్పాడు. ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎంజాయ్ చేయమని ఆయనే జెప్పారు. ఆడవాళ్ళు కాసేపు టైమ్ పాస్ చేయాలని ఆయనే జెప్పారు. ఆడవాళ్ళు డీజే పెట్టుకొని ఎగరాలని ఆయనే జెప్పారు. ఆడది సేఫ్టీగా ఉండాలని మాట్లాడిన నన్ను పట్టుకొని బూతులు మాట్లాడారు. ఇది ఏమి ఇంకా ఆయన స్త్రీ స్వేచ్ఛ, ఏమి ఆయన స్త్రీ స్వతంత్ర భావన. ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి ఈయన గూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ హ్మ్. ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన్ని అనాలని నేను అనట్లేదు. హ్మ్. ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు. ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకుల్ ఎగురుతున్నారు కదా! అవును. మరి ఆయనెవరు? దానికి కూడా నాకు సమాధానం కావాలి. మాధవీలత గారు ఏపీలో ఉండేది మీది బీజేపీ, జనసేన, మరోవైపు తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వంగా ఉంది. మీరు చెప్తున్నది మహిళల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా అవును. అంత వీక్‌గా ఉందా రాష్ట్రంలో? లేకపోతే మీరు చేసిన ఏదైతే ఆ వీడియో తర్వాత నిజంగా ఇలాంటి పార్టీలకెళ్ళి మహిళలు భయపడాల్సిన అవసరం ఉందంటే గవర్నమెంట్‌కి డ్యామేజ్ కాదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 31st నైట్ అన్నది పోలీసులు ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్‌లో అనుకోండి పోలీసుల్ని నిందించడానికి అవకాశం ఉంది. 31st నైట్ పోలీసుల్ని నిందించడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల జరుగుతుంది? ఎన్ని చోట్లకి పోతారు వాళ్ళు? సింపుల్ లాజిక్ అది కదా! మన సేఫ్టీ మనం ఉండాలన్నాను. నేను తప్పు చెప్పలేదు. అండ్ నేను ఈ 31st నైట్ పోలీసుల మీద నేరం వేయడం గూడా చాలా పెద్ద పాపం అవుతుంది. మామూలు రోజుల్లో పోలీసుల్ని తిట్టినా గూడా పర్లేదు. కొన్ని సందర్భాల్లో తిడతాం కూడా. కానీ 31st నైట్ అంతమందికి సేఫ్టీ, సంరక్షణ కల్పించడం పోలీసులకు కూడా చాలా అసాధ్యమైనటువంటి విషయము. అది ప్రపంచ దేశాల్లో అన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్స్‌కి వర్తిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో సేఫ్టీ లేదా, సెక్యూరిటీ లేదా అంటే ఆడపిల్లల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆడపిల్లల సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకెళ్తే ఇప్పుడేమన్నా మహాపురుషులు ఉన్నారా ఏంటి? ఉత్తమ పురుషులు. ఈళ్ళు గూడా ఎత్తుకొని పోరని ఏంటండి గ్యారంటీ? ఎవడికి గ్యారంటీ? సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పోలీసులు ప్రతిరోజు అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటారా ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు గూడా మేమెంత జాగ్రత్తగా ఉండాలి, మా ఒళ్ళు, మా మెదడు, మా కంట్రోల్‌లో ఉండాలని వాళ్ళు గూడా జాగ్రత్తలు చూసుకోవాలి కదా! పైగా ఇక్కడ మెన్షన్ చేయాల్సొచ్చిందేంటంటే ఒక్క మగ పురుగు గూడా రారు అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తోడుకు రారు గదా! ఏ బాయ్ ఫ్రెండో, అన్ననో, తమ్ముడో లేకపోతే హస్బెండో ఎవరో ఒకళ్ళు వచ్చేదాన్ని నేను ఈ మాటలు మాట్లాడిండేదాన్ని కాదేమో మరి. అంటే మీరు ఎక్కడున్నట్లు అన్నట్టు ఎలాంటి ఘటన కావాలంటే కూడా మీరు కూడా జరగలేదు. రిపోర్ట్స్ తీసుకోవచ్చు. రిపోర్ట్స్ తీసుకోవచ్చు. పోలీస్ స్టేషన్‌లలో ఉంటాయి కదా! గాంజా కేసులో దొరికినోళ్ళు ఎంతమంది ఆ ప్రాంతంలో? దొరికి పోలీసులకి పాపం పొలిటికల్ ప్రెషర్‌తో వదిలేసినోళ్ళు ఎంతమంది? నేను పూర్తిగా పోలీసులను కూడా తప్పుపట్టే స్థితిలో లేను.
వాళ్ళ దగ్గర పాపం డబ్బులు తీసుకొని పోలీసులు పొలిటీషియన్స్ కమిషన్లు ఇచ్చే పరిస్థితి, దారుణమైన స్థితిలో పోలీసులు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ పచ్చి నిజాలు, మీడియాకు కూడా తెలుసు. కానీ మీరు అన్నట్టు అసలు ఒక్కొక్క ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో తాడిపత్రిలోన నిజంగానే మహిళలందరూ వచ్చారు, మీరు అంటున్నట్టు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి, ఒక్క ఘటన కూడా జరగలేదు. బాగానే సాఫ్ట్గానే. చాలా సంతోషం అండి. ఇప్పుడు నేను జరగాలని నేను కోరుకోలేదు, ఇది మరీ బాగుంది. మహిళల మీద అన్యాయాలు జరగాలని కోరుకుంటారా? పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చచ్చిపోవాలని కోరుకోలేదండి, ఎవరు కూడా కోరుకోలేదు. కానీ చనిపోయింది కదా, ఎవరు కోరుకుంటారండి? ఓ మనిషి చనిపోవాలని, ఓ ఆడపిల్లని ఎత్తుకుపోవాలని, లేకపోతే ఓ ఆడపిల్ల మానం పోవాలని ఎవరు కోరుకుంటారు? జరగకపోతే సంతోషమే, జరిగితే ఇంతే మాట్లాడతారా మీరు? మాయలే చేస్తారు కదా, ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు పార్టీ ఇచ్చారు అని చెప్పేసి కవరప్ చేస్తారు కదా, ఇలా మాట్లాడరు కదా. ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళ ధైర్యంగా బయటకు వచ్చి, ఆడవాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి ఓకే, ఇన్ కేసు జరగరాంది ఏమన్నా జరిగింటే నేనేం చెప్పాను, జరగరాంది ఏమన్నా జరిగితే మీకు సేఫ్టీ ఎవరమ్మా అని అడిగాను. సేఫ్టీ ఏంటి అని క్వశ్చన్ చేయడం, ఈ లెక్కన నా మీద కేసు పెట్టాలంటే ప్రతి తల్లిదండ్రి మీద ప్రతి ఆడపిల్ల కేసు పెడుతుంది. ఎందుకంటే ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రి ఇవే మాటలు చెప్తారు కాబట్టి. ఫైల్ చేస్తారా? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, ఆడవాళ్ళు ఎగరాలి, డీజే పెట్టుకోండి, మస్తు ఎంజాయ్ చేయండి, ఆ చేయండి యాక్ట్ అని చెప్పిండు పెద్ద అంకుల్. మరి ఇప్పుడు ఆడపిల్లని నన్ను పట్టుకొని ప్రాస్టిట్యూటు బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరన్నారు. అసలు అది తెలియగలుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మీద పడతారండి. ఆంధ్రాలో ఆకులు ఈకలు అంటోళ్ళు ఎక్కడుందండి? బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది? ఆయన మర్చిపోయారా ఏంటి? తన సొంత పార్టీనే మర్చిపోయారా ఏంటి? అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి జనసేన స్ట్రాంగ్ గా కాదండి, కూటమిలో ఒక భాగం ఇది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసండి, కూటమి వల్ల బీజేపీలో 8 సీట్లు గెలవడం జరిగింది తప్ప బీజేపీ నిజంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి యాజ్ ఏ బీజేపీ ఒకప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేసిన అమ్మాయిగా, బీజేపీ స్వయం కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఒక్క క్యాండిడేట్ కూడా గెలిచిండే వాళ్ళు కాదు. మాధురథ్ గారు మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కాదు మీరు ఒక్కసారి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడో స్టేట్మెంట్లు చేసిన వాళ్ళేనండి, పెద్ద పెద్ద టీవీ ఛానల్ డిబేట్స్ లో కూడా ఇవే స్టేట్మెంట్లు చేసిన వాళ్ళు. అంటే మీరు బీజేపీ లైన్లో ఉండి, బీజేపీ నాయకురాలుగా ఉండి మీరు చేస్తున్న స్టేట్మెంట్ చాలా తీవ్రమైన స్టేట్మెంట్. ఎందుకంటే తెలుగుదేశంతో కలిపి చేయకపోతే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదంటున్నారు. రాదండి, వచ్చేది కాదు. ఇది అందరూ చెప్పారు, పబ్లిక్గా చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, అనలిస్టులు చెప్పారు, అందరు చెప్పేశారు. కానీ నేను ఏమంటున్నానంటే, ఆయన పెద్ద మనిషి అన్నాడు, థర్డ్ జెండర్ కంటే తక్కువ ఈ బీజేపీ వాళ్ళు అన్నారు. ఇంత జరిగినా కూడా నోరు మూసుకొని ఉన్నారు చూడండి. ఇక ఇట్లాంటి వాళ్ళ గురించి మళ్ళీ నా పార్టీ వాళ్ళ గురించి నేను ఎందుకంటే అంత మాట అన్న తర్వాత కూడా ఒక్క బీజేపీ వాళ్ళు కూడా నోరు ఎత్తలేదు అంటే, ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే వాళ్ళు ఈకలో తోకలా, లేకపోతే తోకలో ఈకలా, తిండిలో కరపాకలా, లేకపోతే ఏమీ చేతగాని చెమ్మ చెక్కలా అన్నది మన ఆంధ్ర బీజేపీ వాళ్ళకే తెలియదు. కాదండి, కొంతమంది బీజేపీ లీడర్ స్పందించారు, మీరు చూడలేనట్టుంది. అక్కడ అనంతపురం ఒకళ్ళిద్దరు స్పందించారండి. ఇప్పుడు మంత్రి సత్యకుమార్ గారు స్పందించారు, తర్వాత అనంతపురం బీజేపీ లీడరు సందిరెడ్డి గారు స్పందించారు. అదే చూసాను నేను, అదే ఒకళ్ళిద్దరు, నేను అందరి గురించి అనలేదు, ఒకళ్ళిద్దరు స్పందించారు. నేను ఇందాక వేరే ఛానల్లో చెప్పాను, మేబీ మీ దగ్గర మిస్ అయిపోయింటా. వరుస పెట్టుకొని అందరికీ ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, మైండ్ బ్లాక్ అయింది. ఎలాగా అంటే మాధవీలత గారి వల్ల ఫస్ట్ మీరు చెప్పింది బీజేపీ ఏపీ దాంట్లోన కూటమి ప్రభుత్వంగా మీరు గుర్తించట్లేదు. ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అంటే ఇక్కడ నేను చెప్పిన విషయం మీరు గుర్తించలేదు. ఆయన ఏమన్నాడంటే ఈ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో అన్నారు. బీజేపీ వాళ్ళు అధికారంలో లేరు ఆంధ్రాలో, అక్కడ ఉన్నది వాళ్ళ సొంత పార్టీ అన్న సంగతి ఆ పెద్ద మనిషి మర్చిపోయాడు. బీజేపీ వాళ్ళు ఫోర్త్ జెండర్ టైపు బస్సులు తగలబెట్టారంటే బీజేపీ వాళ్ళకు వాళ్ళ సొంతదే తగలబెట్టుకోవడం రాదు, వాళ్ళు మళ్ళీ బస్సులు తగలబెట్టేంత సీన్ లేదు బీజేపీ కార్యకర్తలకి. కొడితే కొట్టించుకుంటారు. నేనే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కొడితే కొట్టించుకుంటారు తప్ప తిరిగి కొట్టేంత సీన్ బీజేపీ కార్యకర్తలకు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళ మీద చాలా నిందలేశాడు. ఓకే, నేను కూడా బీజేపీ కాబట్టి లాగి బీజేపీలో ఈమె కంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా అన్నారు. సరే, నేను ఆ పెద్ద మనిషికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తాడిపత్రి నుంచి మహా ఉత్తమ మహిళల్ని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయించండి, మంచి పోస్టులు ఇప్పించండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా ఏంటి? బీజేపీ అన్నది ఓ సముద్రం లాంటిది, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పించండి. తాడిపత్రి పతివ్రతలకు అందరికి ఇప్పించండి. ఎందుకంటే ఆయన పతితాన్ని ముద్రలు వేశారు కాబట్టి మా మీద. తాడిపత్రి పతివ్రతలకి తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణలో బీజేపీలో పోస్ట్ ఇప్పించండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ బస్సు ఘటన సంబంధించి ఏం జరిగి ఉంటుందండి మాధవలత గారు? ఇప్పుడు వాళ్ళు కాదంటున్నారు, వీళ్ళు కాదంటున్నారు, అసలు బస్సు గురించి నాకు తెలియదు. ఆ ఫుల్ వీడియోలో ఆయన ఒకటే అన్నారు, నేను కేసు పెట్టాను అని. మేబీ కేసు పెట్టలేరు, ఎందుకంటే బస్సును వాళ్ళే తగలబెట్టుకున్నారు కాబట్టి. ఖచ్చితంగా ఇది ఎవరు తగలబెట్టింది ఇది.
బీజేపీ వాళ్ళకి అంత సీన్ లేదండి. జనసేన వాళ్ళు తగలబెట్టరు. టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని తగలబెట్టరు. జగన్ రెడ్డి చాలా మంచోడని పొగుడుకున్నాడు కాబట్టి వాళ్ళే సొంతంగా తగలబెట్టుకుంటారు. నాకు బస్సు గురించి తెలియదు. ఆయన నా గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే విన్నాను. కదండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ ఒక మిత్రపక్షంగా నడుస్తుంటే మాధవీలత గారు పెట్టిన చిచ్చు ఇప్పుడు ఎక్కడికి పోతుంది అనేది ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? చాలా సంతోషం అండి. మాధవీలత చిచ్చు పెట్టింటే గనక ఈ చిచ్చు కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మహిళల మీద చాలా డీసెంట్ లాంగ్వేజ్ యూస్ చేశాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ముక్కలు ముక్కలు చేస్తూ చాలా నీచమైనటువంటి కుసంస్కారమైనటువంటి భాష, వయస్సుతో కూడా కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనను కూడా నాలో చంపేసిన ఒక పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకోవచ్చు, ఆయన పొగిడే వాళ్ళు పొగుడుకోవచ్చు, ఓ మాధవీలతని ఇలా తిట్టొచ్చు అనుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు. ఎందుకంటే తల్లికి చెల్లికి నా తల్లి చెల్లి నా ఇంట్లో ఆడది మాత్రమే ఉత్తమ మహిళ, పరాయి వాళ్ళందరూ పతితలు అని భావించే ప్రతి ఒక్కరు ఆయన మాటల్ని పొగుడుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఏమైనా కానీ అలాంటి వాళ్ళందరికీ నమస్కారాలండి. నేనే చిచ్చు పెట్టడానికి కారణమయ్యానంటే ఆ చిచ్చుకు అగ్గిపుల్ల రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మాధులత గారు, ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి తాడిపత్రి మహిళలు, ఎలా ఫేస్ చేయబోతున్నారు? దాట్స్ ద మోస్ట్ క్రేజియస్ట్. తాడిపత్రి మహిళా మహారాణులకి, పతివ్రతలకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ మీ సంరక్షణకి ఎవరమ్మా బాధ్యులు అని అడిగినందుకు పాపం వారి యొక్క నాకు తెలిసి ఏ మహిళ పోదండి, వీళ్ళ పురోద్బలంతో పోయి ఉంటుంది. నా మాటల్ని ఆ తాడిపత్రులు ఏ మహిళ తప్పుపట్టే ప్రసక్తే ఉండదని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. పొలిటికల్ ప్రెజర్స్ వల్ల పాపం పెట్టడానికి పోయింటారు, అంతకు తప్ప ఏమీ లేదు. సో ఇన్ కేస్ పోయింటే కనుక ఆ మహిళా మహారాణులకు ధన్యవాదాలు. అమ్మ, మీరు గనక కేసులు పెడితే ఇలాంటివి మరో 100 వీడియోలు చేస్తాను, మరో 100 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. మాధులత గారు, మీరు సినిమా కెరీర్ని కూడా పక్కన పెట్టి ఒక జాతీయ పార్టీకి ఉన్న బీజేపీలో ప్రయాణం చేశారు, ఇలాంటి అనేక అంశాలపైన మీరు చర్చించారు. ఇప్పుడు జరిగింది అంటే మీరు టోటల్గా చెప్తున్నది ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్ని మహిళల్ని అలర్ట్ చేయడం కోసం నేను చెప్పిన ఒక వీడియో అని చెప్తున్నారు. ఎందుకు మీ పార్టీ నుంచి మీరు చెప్తున్నట్లుగా ఎందుకు సపోర్ట్ రావట్లేదు అసలు? రాదండి. అదే ఏదో అంటారు, మన బంగారం మంచిదైతే మనం ఎందుకు ఏడవడం అని చెప్పేసేసి ఎప్పుడు రాదు. కాబట్టి నేను ఎప్పుడు నాకు పార్టీ నాకు కుడి పక్కన ఉంటుంది, లేకపోతే మహిళా సంఘాలు నాకు ఎడం పక్కన ఉంటాయి అని చెప్పేసి నేను ఆశపడి ఎప్పుడు ముందడుగు వేయను. మాధవీలత అనే నాకు నా మనసులో ఏమనిపిస్తే ఇది కరెక్ట్, ఇది ధర్మం అనిపిస్తే నేను ఆ మార్గంలో వెళ్తున్నానే తప్ప నాకు ఇంకెవరో సపోర్ట్ వస్తారని కదా. ఐమ్ వన్ ఉమెన్ విత్ మోర్ కరేజ్. అంటే ఎందుకని అంటే మాధవీలతని అది మీరు అడగాలి. మీ పార్టీ కోసం అడుగుతున్నాను, మీ పార్టీలో ఇంటర్నల్ ఉన్న విషయం కాబట్టి. పార్టీలో ఇంటర్నల్ గా అంటే నా నోరు ఎందుకండి విప్పిస్తారు? దయచేసి నేను నిజాలు చెప్తాను, మళ్ళీ నిజాలు చెప్పిన మీరు నిజాలు చెప్పాలని ఇది మంచి. ఇక్కడ నిజాయితీగా కష్టపడే వాళ్ళకు ఏ పార్టీలో స్థానం ఉండదు, ఒక బీజేపీలోనే స్థానం ఉంటుందని వచ్చాను. ఉంటుంది, ఒక 10% ఉంటుంది. ఆ కారణం చేతనే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరికి నిజాయితీ పరులుగా ఉండకూడదు. ఇది ఆల్మోస్ట్ అన్ని పార్టీలాగే బీజేపీ కూడా పొల్యూట్ అవుతూ వస్తుంది, పూర్తిగా అవ్వలేదు కూడా. పొల్యూట్ అవుతూ వస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఉండవండి. ఇక్కడ పార్టీలో ఎదగాలి అంటే ఒక పర్సంటేజ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను పూర్తిగానైతే నేను చెప్పను. సో సేమ్ లైక్ ఆల్ అదర్ పార్టీస్ లాగా ఇక్కడ డబ్బున్న వాళ్ళకి, తలదించిన వాళ్ళకి, లొంగిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయి. అలానే సపోర్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు కనీసం మా మహిళా మోర్చా కూడా ఖచ్చితంగా స్పందించదు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఉమెన్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారు కూడా స్పందించకపోవడం బాధాకరం. స్పందించాలని నేను ఏనాడు కోరుకోలేదు కాబట్టి నాకు వాళ్ళ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకని అంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు పార్టీకి? ఇప్పుడు అమిత్ షా దగ్గర నుంచి మన ప్రధాని మోదీ వరకు. నాకే కాదండి, ఏ మహిళకు అన్యాయం జరిగినా సరే బీజేపీలో ఎవరు మాట్లాడరు. మీరు చూడండి, ఓకే, ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా ఎవ్వరూ మాట్లాడరు. కాకపోతే వెల్ నోన్ ఫేసెస్ గా ఉన్నప్పుడు ఇప్పుడు నాలాగో ఇంకో ఒకరిద్దరులాగో ఎవరో వెల్ నోన్ ఫేసులు ఉంటారు కాబట్టి మీడియా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన వాళ్ళకి మా గురించే పట్టించుకోవట్లేదంటే మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకుంటారు అన్నది అది నష్టం కదండి పార్టీకి. అంటే మహిళా అధ్యక్షురాలకు పురంధేశ్వరి ఉన్నారు, మీకు ఆ రాష్ట్రంలో మహిళల సమస్యలు బీజేపీలో వాళ్ళకి నాయకులకు వచ్చే సమస్యల్ని పట్టించుకోకపోతే పార్టీకి నష్టం కదా.
మౌనంగా ఉంటే అన్నీ నడుచుకొని పోతుంటాయి. సిట్యుయేషన్ జరిగినప్పుడు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా! మౌనంగా ఉంటే అన్నీ మర్చిపోతారు ప్రజలు. అది పేపర్ చదివి రేపు పడేసేస్తే 2 రోజులకి పాతదయిపోయినట్లు న్యూస్ కూడా పాతదయిపోతదని చెప్పేసి ఆ పాత మూస ధోరణినే ఫాలో అవుతున్నారు తప్ప, పార్టీ యాక్చువల్లీ చాలా ఎవాల్వ్ అయింది. చాలా రెబలిస్టిక్‌గా కూడా తయారైంది. కానీ ఆ రెబలిస్టిక్ నేచర్‌ని ఇంకా మన తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. అంటే ఒక అన్నామలైలాగా అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకుంటే చాలా బావుండేదేమో. వెరీ అన్‌ఫార్చునేట్. ఇగో నాలాంటి వాళ్ళు స్వయం కార్యకర్తలుగా ముందుకొస్తారు. యాక్చువల్ స్వయం కార్యకర్త అన్న పేరే లేదు. స్వయం స్వయం సేవకులు ఉన్నారు తప్ప స్వయం కార్యకర్త లేరు గానీ, అందుకే నన్ను నేను బీజేపీకి స్వయం కార్యకర్తగా గూడా ప్రకటించుకున్నాననమాట. కాబట్టి వాళ్ళు ఉన్నా, లేకపోయినా నేను పార్టీ కోసం పనిజేయాలనుకున్నా కాబట్టి నేను పనిజేస్తున్నాను. అంతే. అంటే స్వయం కార్యకర్తగా మీరు చివరిగా చెప్పండి, మీరు పార్టీ దృష్టికి అంటే అటు పురంధేశ్వరి కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, లేకపోతే మీ అమిత్ షా కావచ్చు, లేకపోతే ప్రధాని కావచ్చు. ఎందుకంటే ఒక మహిళకి జరిగిన దాన్ని మీరు చెప్తున్నది ఏ మహిళకు కూడా బీజేపీలోన ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ లేదని చెప్తున్నారు. దీన్ని ఏమైనా మీరు ఆ పార్టీ ఉన్నత వర్గాన్ని కానీ ఉన్నత నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లే అవకాశం ఉందా? నేను తీసుకెళ్ళానండి. ఇప్పుడు మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చారు? ఫోర్త్ పిల్లర్ అయిన మీడియాకే తెలిసినప్పుడు, ఫోర్త్ పిల్లర్ అయిన మీడియానే ఆయన మాటలన్నీ విన్నప్పుడు, మీరే చెప్తున్నారు చాలామంది స్పందించారు దీని మీద ఆంధ్రాలో కొంతమంది కొంతమంది బీజేపీ లీడర్స్ స్పందించారన్నప్పుడు, మరి ఇంతమందికి తెలిసినప్పుడు మరి అందరికీ తెలీదా అండి? పొద్దున్న లేస్తే ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఏం విన్నారన్నదే గదా! అధికారంలో ఉన్నటువంటి నాయకులు వినేది. విన్నప్పుడు సహజంగా వాళ్ళే స్పందించాలి. ఇప్పుడు నేను పొయ్యి ఒక లెటర్ పట్టుకొనెళ్ళి అడుక్కుంటే అది ఇంక నేను పార్టీలో పనిచేస్తున్నట్లు ఎలా అవుతుంది? నేను అడుక్కునే స్థితి ఏంటి? ఎవరో ఎవరికీ తెలియనటువంటి ఓ కార్యకర్తకి ఇట్లా అన్యాయం జరిగింది అంటే, వాళ్ళు వెళ్లి అడిగితే గూడా తప్పేం లేదు. కానీ ప్రపంచమంతా కోడై కూసేలాగా నిద్ర లేచిన దగ్గర నుంచి ఈరోజు మీడియా అంతా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు బీజేపీ పెద్దలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి చెవులు హ్మ్. బూతులొస్తాయి గానీ, చెవులు మూసుకుపోయాయా? లేపోతే కళ్ళు రైట్. మూసుకుపోయాయా అండి? వినిపిస్తూనే ఉంది కదా! కాబట్టి నేను ఎవరి దగ్గరికి ఎలాంటి అప్పీల్ ఇంతకుముందు తీసుకెళ్ళలేదు. ఇంతకుముందు ఒంటరిగానే పోరాడాను. ఇప్పుడు పోరాడాను. వాళ్ళు కలిసి వచ్చి సపోర్ట్ చేశారనుకో చాలా సంతోషం. ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే కాదనుకో నేను స్వయం కార్యకర్తగా ఉండిపోతాను. అవును ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే అనుకున్నారనుకో సంతోషం. రాకపోతే ఏం పర్వాలేదు. అంతే. రైట్, రైట్. థ్యాంక్ యూ మాధవీలత గారు. ఇది టోటల్గా ఆవిడ చెప్తున్న దాంట్లో అటు ఇప్పుడు బీజేపీ వర్సెస్ తెలుగుదేశమే కాదు, బీజేపీలోనూ అంతర్గతంగా ఎలాంటి విషయాలనే మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనం కలిగిస్తున్నాయి. ఆవిడే అప్పుడు చేసిన అంటే 31st నైట్కి చేసింది బీజేపీ వర్సెస్ టీడీపీకి అయితే, ఇప్పుడు బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలకి ఒక సంచలన విషయాల్ని ఆవిడ ఈ బిగ్ టీవీలో బయటపెట్టారని చెప్పాలి. ఏదేమైనా అంటే ఒక స్వయం కార్యకర్తగా తాను బీజేపీలో కొనసాగుతాను, బీజేపీలో మహిళలకి ఆ ఇంటర్నల్గా జరిగే దానికి ఎక్కడా కూడా ప్రొటెక్షన్ అనేది లేదనేది ఆమె స్పష్టం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గణేష్.